ఇగో పెరుగు తోడు పెట్టాను, ఫ్రిడ్జ్ లో పెట్టు. ఓకే వాషింగ్ మిషన్ లో బట్టలు తీసుకుని ఆరేయన్ని. సరే. ఓకే, ఇల్లు జాగ్రత్త. ఇల్లు జాగ్రత్త ఏంటి, ఇంట్లో జాతర పెడతా. వెనక్కి వస్తుందేంటి? ఏమైందమ్మా? అంటే స్టవ్ కట్టానో లేదో డౌట్ వస్తుంది. మమ్మీ ఏంటి ఇంకెళ్ళట్లేదు? వీళ్ళేమో 15 minutes లో ఇంటికి వచ్చేస్తారు బాటిల్స్ పట్టుకొని. నేను కట్టిస్తా, నువ్వు వెళ్ళు, లేట్ అవుతుంది కదా. తీసుకో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సాయంత్రం అమ్మమ్మ వస్తుంది, ఫోన్ చేశాను. నువ్వు ఒక్కతే ఉంటావు కదా. అమ్మమ్మ దేనికి? అరే నేను ఒక్కదాన్ని ఉండగలుగుతా, ఇప్పుడు ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం? పర్వాలేదు, అమ్మమ్మ నేను చూసుకుంటుంది, నువ్వు అమ్మమ్మని చూసుకుంటా, సరేనా? ఏంటి బ్యాగు కొత్తదాలా ఉంది? నిన్నే కొన్నా అమ్మా. అవునా? ఎంత? 1000. 7000 అని చెప్పాను అనుకో, ఇదే బ్యాగ్ వేసుకొని కొడుతున్నాను. 1000 రూపీసా? బ్రాండెడ్ లా ఉంది. ఏది బిల్లు చూపించు. బిల్లు గిల్లు ఏం లేదు, అలానే కొనేసా. అదాలే ఇస్తారే బిల్లు లేకుండా, చూపించు. ఏంటిదంతా? షిట్, ఇప్పుడు ఏం తెలిసిపోయింది? వాట్ డిడ్ ఐ డూ? ఏంటిది? రూమ్ క్లీన్ చేయమన్నారు కదా, ఇంత చెత్తగా ఉంది చూడు. రూమా? చేస్తా, క్లీన్ చేస్తా, ఈవినింగ్ చేసేస్తా. అమ్మయ్యా, ఇంకా నేను బంకు కొట్టా అని తెలిసిపోయింది అనుకున్నా. నీ కాలేజ్ అటెండెన్స్ చూపించు నాకు ఒకసారి. షిట్ 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 షిట్, ఓ మై గాడ్. అసలు ఏం ఎక్కట్లే. రోబో మూవీలో లాగా ఇలా చేస్తే మొత్తం బ్రెయిన్ కి ఎక్కిస్తుందా? వెయిట్, హీస్ సో క్యూట్. బా, నిన్ననే కలిసా కానీ మళ్ళీ కలవాలని ఉంది. సో క్యూట్, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఏమైంది మమ్మీ? ఏం లేదు, చూసుకో. రండి, బాగున్నారా? హాయ్ అంకుల్. కూర్చోండి. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అంకుల్ మీది? బాగున్నా. ఈ మధ్య మీరు తిరుపతి వెళ్ళా అన్నారు కదా, దర్శనం బాగా అయిందా? చాలా మంచిగా అయింది దర్శనం. నేను గుండు కూడా కొట్టించుకున్నా. మీరు ఎన్ని గుండ్లు కొట్టించుకున్నా అంకుల్, మీరు బిక్నీ పిక్స్ కి లైక్స్ కొడతారు కదా, ఆ పాపం మాత్రం పోదు. సరే అయితే వెళ్ళొస్తా. అలాగే. ఓకే. మంచిగా చదువుకో. ఏంటండి? అలాగే. అసలు ఇలానే రోజు చదివితే నేను అసలు ఎక్కడో పోతా, ఐఏఎస్ అయిపోవాల్సింది. నువ్వు పగటికల్లి కనే టైంలో ఇంకో గంట ఎక్కువ చదవచ్చు. ఫీమేల్లో మేల్ ఉంటుంది, ఉమెన్లో మ్యాన్ ఉంటుంది. ఛీ, ఎక్కడ మమ్మల్ని వదిలిపెట్టరా? నువ్వు పెద్ద మేధావి అనుకుంటావు కానీ నీ బుర్రలో ఏమీ ఉండదు. మొన్న అమ్మమ్మ మనీ ఇచ్చింది, మమ్మీకి అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తెలీదు. ఆ మనీ అంతా నావే. మన అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవి కదా, చికెన్ చేసి ఇంటికి ఎలా ఉంది? నీకెలా తెలుసు? పెద్ద చెప్పింది. డబ్బులు కూడా ఇచ్చింటు కదా. ఎలా ఇవ్వు, దాచిపెడతాను. చిన్నపిల్లలు ఎక్కడైనా పడేస్తావు. అమ్మా, ఈరోజు దివ్య వాళ్ళ ఇంటికి స్లీప్ ఓవర్కి వెళ్తున్నా నేను, ఓకేనా? ఓకే. నైట్ ఓవరా బొక్క. దివ్య ఇంటి దగ్గర ఒక పబ్ ఉంది, రాత్రంతా ఎంజాయ్ చేస్తాం. దివ్య వాళ్ళ మమ్మీ ఈ మధ్య నాకు కిట్టి పార్టీలో ఫ్రెండ్ అయ్యింది. నేను రానా? ఎందుకైనా మంచిది, ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను. నీకు పీనట్ ఎలర్జీ ఉంది కదా, మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అయిపోయింది. షిట్, ఇప్పుడు నేను రేపు చచ్చిపోతే నా ఫ్యూనరల్కి ఎవరెవరు వస్తారు? స్వాతి అసలు పోస్ట్ కూడా పెట్టదు అనుకుంటా, ముందే అది ఎస్థెటిక్ పిచ్చిది. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా స్టోరీ పెడతారా? అమ్మా, ఏమైంది మమ్మీ? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అసలు? ఏంటి ఎలా ఉన్నావు? ఈసారి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. అసలు మమ్మీకి ఇలా చెప్పాలి, ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి ఈసారి ఎగ్జామ్స్లో అని చెప్పి. మా మమ్మీ కూడా కొంచెం ఫ్రెండ్లీ ఉంటే బాగుండు, నేను అన్ని షేర్ చేసుకుంటుండే. ఏం లేదమ్మా. ఇదిగో ఈ మధ్య మన పక్కింటి గీత కాలేదు, మన ఎగ్జామ్స్లో ఫెయిల్ అయింది. అయ్యో, చాలా డల్ అయింది. ఎగ్జామ్స్లో 1 సంవత్సరం ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతుందిలే.
ఈ మధ్య పిల్లలందరూ చదువులన్నా ఎగ్జామ్స్ అన్నా తెగ భయపడుతున్నారు. ఎగ్జామ్సే కదా, ఒకసారి పోతే మళ్ళీ పాస్ అవుతారు, దాందే ఉంది. సర్ప్రైజ్! హ్యాపీ మదర్స్ డే! థ్యాంక్ యూ. కేక్ కట్ చేద్దాం. కేక్ కూడా ఉంది. అదేంటి నాకు వినిపించకపోవడం ఏంటి? అయినా దీని గురించి నాకెలా తెలియలేదు? అదంతే అమ్మ. ఆగండి, అసలు ఈ కాన్సెప్టే చాలా స్కేరీ ఉంది కదా. సో మీరు కూడా మీ మమ్మీ ఇలా మీ థాట్స్ వినొద్దు అంటే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జస్ట్ గర్లీ.